సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా దృఢంగా బలంగా ఉన్నా కానీ చాలా మంది గుండెపోటు వస్తుంది. చాలా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నా కానీ గుండెపోటు వస్తుంది. జిమ్ లో కుప్పకూలిపోయిన వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎందుకు? సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు మంచి ఆహారం, మంచి లైఫ్ స్టైల్ ఇలా ఉంటే కనుక జబ్బులు రావని. అయితే వ్యాయామాలు చేస్తూ కండలు పెంచిన వాళ్ళలోనూ జబ్బులు వస్తున్నాయి. సో జిమ్ చేస్తూ హెల్తీ బాడీ ఉన్న వాళ్ళకి జిమ్ చేస్తూ ఉండగానే కుప్పకూలిపోవడం కూడా మనం చూసాము హార్ట్ అటాక్ తోని. ఇవి ఎందుకంటారు డాక్టర్? ఏది కూడా అమృతం కాదు. అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, జిమ్ చేస్తున్నాను, నాకు అసలు ఏది రాదు అనే కాన్సెప్టే రాంగ్. ఓకే. మీరు ఏదైనా కూడా మీరు చేసే జీవన శైలిలో మార్పులన్నీ కూడా మినిమైజ్ చేస్తాయి. అంటే మీకు వచ్చే జబ్బుని రాకుండా చేయటం అనేది ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ వచ్చినా పోస్ట్ పోన్ చేస్తాయి. లేదా ఒకవేళ జబ్బు వచ్చినా కూడా జబ్బుని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు వచ్చినప్పుడు సమయం కూడా ఎక్కువ ఉంటుంది. డాక్టర్కి ఇచ్చిన ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా అన్ని అంటే మీకు వ్యాయామం చేస్తూ ఉన్న వాళ్ళల్లో గుండెపోటు రాదు అనే మాట లేదు. అవకాశం తగ్గిపోతుంది, పోస్ట్ పోన్ అవుతుంది. ఒకవేళ వచ్చినా బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా అవకాశమే. అంటే మీరు రెసిస్టెంట్ కాదు, గుండెపోటు రాదని కాదు. సో మనం ఏంటంటే మనం మినిమైజ్ చేయడానికి అవన్నీ చేస్తాం. సో వ్యాయామం చేసినప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొంతమంది వ్యాయామం చేస్తారు, వ్యాయామం చేస్తూ బాధ కలుగుద్ది కొంతమందికి. ఆ బాధని నాకెందుకు వస్తుంది, నేను ఇంత ఫిట్ పర్సన్ అని చెప్పి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. వదిలేసి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన లిస్ట్ మీరు చూసి ఉంటారు ఆల్రెడీ చాలా మంది. వీళ్ళల్లో కొంతమందికి సెలబ్రిటీస్లో మీకు తెలియదు. చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమని? వాళ్ళకి ముందే వార్నింగ్ ఇచ్చింది. కొంతమందికి వారం రోజుల ముందు, కొంతమందికి 10 రోజుల ముందు, కొంతమందికి నెలల నుంచి బాధ కలుగుతుంటే వదిలేసిన వాళ్ళు ఉన్నారు. చూపించుకొని దాని మీద ట్రీట్మెంట్ల మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు ప్రాబ్లం ఈ గుండె విషయంలో ఏంటి అంటే, మిగతా వాటికి డిఫరెన్స్ ఏంటంటే గుండె విషయంలో లక్షణాలు కనిపించవు. నువ్వు అంటే మనిషి చెప్పుకుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు నాకైనా మీకైనా ఎవరికైనా ఒక గుండెకి సంబంధించిన బాధ వస్తే మీరే చెప్పుకోవాలి. అదే మీకు కన్నెర్రగైందంటే కనిపిస్తుంది, చెయ్యి పడిపోయిందంటే కనిపిస్తుంది, మూతి వంకర పోతే కనిపిస్తుంది. గుండెలో జబ్బు ఉంటే మీకు ఎలా కనిపిస్తుంది? ఎవరికి కనిపించదు. సో ఆ పేషెంటే చెప్పుకోవాలి, నాకు ప్రాబ్లం ఉంది, బాధగా ఉంది, నేను డాక్టర్కి చూపించుకోవాలి, లేదా అలా చెప్పాలి. లేదా నేను గుండె పేషెంట్ని, నేను అన్ని చేస్తున్నాను, మీకు తెలియదు, అలా చెప్పుకోవాలి. అందుకని చాలా మంది డైజెస్ట్ చేసుకోలేరు ఈ సిచ్యువేషన్. ఎందుకంటే మనిషి బాగున్నాడు, ఇప్పుడే పోయాడు ఏంటి అనుకుంటారు. ఆయనకి వ్యాధి ముందే ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. అని నేను అందరికీ అని చెప్పను, కానీ 99% పీపుల్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ని మనం గమనించాలి. సో ఈ వ్యాయామం చేయడం అనేది చాలా మంచి విషయం. వ్యాయామంలో టైప్స్ ఉంటాయి. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్, ఐసోటోనిక్ ఎక్సర్సైజ్. ఐసోమెట్రిక్ అంటే వెయిట్ ట్రైనింగ్ అలాంటివి. ఐసోటోనిక్ అంటే ఏరోబిక్స్, అంటే మీరు వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఇవన్నీ జంపింగ్, ఇవన్నీ కూడా మీకు ఏరోబిక్స్ అంటాం. ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటే మీకు వెయిట్ లిఫ్టింగ్, ఇవన్నీ. సో రెండు కూడాను మంచివి, కానీ రెండింటిని కంబైన్ చేయడం చాలా గుడ్. ఎస్పెషల్లీ ఏరోబిక్స్ ఎక్కువగా ఉండాలి, ఐసోమెట్రిక్ పార్షియల్గా ఉండాలి. రెండు సరిసమానంగా ఉన్నా కూడా మంచిదే. సో ఇవన్నీ కూడా గుండెలో గుండెపోటు రాకుండా, గుండె మీద ఒత్తిడి కలగకుండా, గుండెలో జబ్బున్నా కూడా దాని టాలరెన్స్ లెవెల్స్ పెరగడానికి, ఇబ్బంది తగ్గడానికి మనకి సహకారపడతాయి. అయితే ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఎవరైనా ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ సెలబ్రిటీ ఒక ఆయన మీరు చూసినట్టయితే ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజెస్, అంటే మీరు పుల్అప్స్ కానీ, పుషప్స్ కానీ, మీరు ఏరోబిక్స్ కానీ ఆయన చూసినట్టయితే ద స్పీడ్ ఎట్ విచ్ హీ డస్, జంపింగ్ జాక్స్ కానీ, జంపింగ్ లంజెస్ కానీ, మీరు అవన్నీ చూసినట్టయితే ఎక్స్ట్రీమ్లీ గుడ్ చేసి, ఎక్స్ట్రీమ్లీ పీక్లో ఉంది. అంత అగ్రెసివ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, అంత అగ్రెషన్తో వెళ్ళే వాళ్ళు ఎవరైనా కాంపిటేటివ్గా వెళ్ళినా కూడా, సో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ 30 దాటిన వాళ్ళందరూ డాక్టర్ని సంప్రదించి, నేను ఇంత అగ్రెసివ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, చేయటం కరెక్టా కాదా అన్నప్పుడు డాక్టర్ ప్రత్యేకమైన పరీక్షలు చేసి నిర్ధారించి
మీకు ఏం లేదు, యు ఆర్ సేఫ్ అని చెప్పాక చేసుకోవటం మంచిది. ఒకటి. ఇంకోటి, చేస్తున్న వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన రోజున, అంటే ఒక బాధ కలిగిన రోజున బాధని తోసిపు చేయకూడదు, నాకు రాదు, ఇది నాకు ఎందుకు వస్తుందని. ఆ బాధని డాక్టర్ ముందు పెట్టినట్టయితే సరైన పరీక్షలు చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఏదో ఒక సైన్ కనిపిస్తుందా డాక్టర్? యూజువల్ గా కనిపిస్తుందండి. అది బాధ అవుతుంది, అంటే నొప్పి అని అనుకోకూడదు, బాధ. ఎటువంటి బాధ అవ్వచ్చు, మంట అవ్వచ్చు, బరువు అవ్వచ్చు, పిండేసినట్టు ఉండొచ్చు, చెమటలు పట్టచ్చు, ఆవలింపులు అవ్వచ్చు, తేన్పులు అవ్వచ్చు, రకరకాల బాధ ఉంటుంది, ఆయాసం అవ్వచ్చు, ఏదో పాకుతున్నట్టుగా వచ్చి రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. ఈ ఫీలింగ్ నా లైఫ్లో ఎప్పుడు కలగలేదు, ఏదో తేడాగా ఉందన్న రోజున డాక్టర్ని కలవటం మంచిది. ఒకటి. రెండవది ఏంటి అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చూశాను. వన్ ఆఫ్ ద డాక్టర్స్ నేను చూసింది, ఒక సంవత్సరం ముందు ఎక్స్ట్రీమ్లీ జిమ్ చేసే అతను, ఇలానే జిమ్ చేస్తున్న అతను ట్రెడ్మిల్ చేస్తుంటే బాధ కలిగితే ఇది కాదేమో అని మళ్ళీ 2వ రోజు పరీక్ష చేసుకున్నాడు. ఆయన నడుచుకొని చూసి మళ్ళీ బాధ కలిగింది ఛాతిలో, అప్పుడైనా ఆపలేదు ఆయన, అలా చేసుకుంటూ పోయాడు. ఆ తర్వాత అది డిసపేర్ అయింది. అంటే జబ్బు పోయిందని కాదు, అది మెల్లమెల్లగా పాయలు వచ్చేసినాయి. బికాజ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. సో అది అధిగమించగలిగాడు ఆ జబ్బుని. అది ఆ వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. మనిషిని ఏం చేయలేదు. కొంతమంది చనిపోతారు, ఈయన చనిపోకుండా మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ లక్షణాలు మొదలయ్యాయి. ఈసారి తగ్గట్లేదు. అందుకని చెక్ చేస్తే 3 నాళాల్లో 4 చోట్ల విచ్చలవిడి బ్లాకులు, అందులో 200%. ఓకే, అంటే ముందే చూపించుకున్నట్లయితే అయిపోయేది. అంటే ముందు చూపించుకోవడం అంటే ముందు తప్పించుకున్నాడు ఆయన. అంటే ఈ మనిషి అప్పుడే చనిపోవాల్సిన ఆయన బయటపడ్డాడు లక్కీగా. ఈ రోజున ఇది చేసుకోగలిగి, అంటే ఈయన ఇన్ని రోజులు, సంవత్సరం రోజులు ఈజ్ ఇన్ రిస్క్. ఆలోచించండి, ఈ సంవత్సరం రోజులు నువ్వు బాగున్నావు అంటావు, నువ్వైనా బాగున్నావు అంటాడు, పక్కన బాగానే అంటాడు, ఆయన బాగానే ఉన్నాడు. ఆయన ఆ సిచ్యువేషన్ ఎవరికి చెప్పలేదు, అప్పుడు జరిగింది. సో ఆ విధంగా ఏవైనా లక్షణాలు తోసిపుచ్చేయకుండా చూపించుకొని ఉంటే అప్పుడే ఆ జబ్బుని మనం పసిగట్టడం జరుగుతుంది, దాన్ని రిపేర్ చేయడం జరుగుతుంది, దానికి తగ్గ మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి, ఈ ఏదైనా ప్రొసీజర్ చేశారనుకోండి, నా పని అయిపోయింది, నేనేం చేయలేనని కాదు. అవన్నీ చేసిన వాళ్ళు కూడా జిమ్లు చేయొచ్చు, అన్ని చేయొచ్చు, కానీ అటువంటి పరిస్థితి లోపల ఉండాలి. కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజ్ మాత్రమే చేయాలంటారు కదా డాక్టర్? అలా ఏం లేదండి, గుండె పరిస్థితి బట్టి ఉంటుంది. గుండెలో ఎన్ని రక్తనాళాలు బ్లాక్ అయ్యాయి, గుండె ఎంత దెబ్బతిన్నది, గుండెలో ఎన్ని స్టెంట్లు వేసాం, ఎటువంటి స్టెంట్లు వేసాం, లొకేషన్ ఏంటి, ఎనాటమీ ఏంటి, ఎక్కడ ఈ స్టెంట్లు అమర్చాం, బైపాస్ అయిందా, ఏం జరిగింది, గుండె పరిస్థితి ఏంటి ఓవరాల్గా అని చూసి, ఉన్నవాళ్ళు కొంతమంది స్టేట్ లెవెల్ స్విమ్మింగ్, ఇంటర్నేషనల్ లెవెల్ స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు. సో ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా అన్ని చేయొచ్చు, కానీ అది చేయగలిగే పరిస్థితి ఉందా లేదా అనేది మీ డాక్టర్ నిర్ధారించాలి. మరి డాక్టర్ గారు, జిమ్ చేస్తున్నప్పుడు సడన్ గా కుప్పకూలిపోతారు కదా, అసలు అప్పుడు గుండెల్లో ఏం జరుగుతుంది? ఒకవేళ అలా జరిగి ఒక 5 నిమిషాల ముందు ఏదైనా మనకు తెలుస్తుందా? అది వార్నింగ్ సైన్ అనేది ఉంటుందా? జనరల్ గా ఉంటుందండి వార్నింగ్ సైన్, కొంతమందిలో ఉండకపోవచ్చు. అది మనం పసిగట్టినట్టయితే కొంచెం తేడాగా ఉందన్నట్టు వెంటనే ఆగిపోయి షౌట్ ఫర్ హెల్ప్, ఏదైనా అంబులెన్స్ పిలిపించుకొని ఇమీడియట్ గా పరిగెత్తడం. రెండవది, కొంచెం అనుమానం కలిగిన ఎవరు లేకపోతే మీరు గట్టిగా ఒక్కసారి ఊపిరి గట్టిగా తీసుకొని ఒక్కసారి ఫోర్స్ఫుల్ గా దగ్గితే ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అయ్యి మొత్తం మళ్ళీ ఎక్సేల్ చేసినప్పుడు అది మసాజ్ ఇస్తుంది గుండెకి. సో ఆ విధమైన ఒకటే బౌట్ ఆఫ్ బిగ్ కాఫ్ చేస్తే కొంతమంది బయటపడే అవకాశం ఉంటుంది. మనం ఒక్కళ్ళమే ఉన్న రోజున. ఎవరైనా ఉంటేనేమో వాళ్ళని హెల్ప్ తీసుకుంటే, మనం కనుక అన్కాన్షియస్ అయితే కళ్ళు తేలేసి కింద పడిపోతే వాళ్ళు సిపిఆర్, చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చి దాంట్లో ట్రైన్ అయిన వాళ్ళైతే అది ఇవ్వచ్చు, లేదా ఇమీడియట్ గా ఆ పర్టికులర్ పర్సన్ అంబులెన్స్ పిలిపించడం, ఇలాంటివి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదైనా కూడా హెల్ప్ అనేది ఇంపార్టెంట్ ఆ టైంలో, దాన్ని తోసిపుచ్చేయకుండా. సో వ్యాయామం చేసేటప్పుడు గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, అంతేకాకుండా జాగ్రత్తలు ఏంటని చాలా చక్కగా చెప్పారండి. నిజంగా ఏ చిన్న వార్నింగ్ సైన్ కనిపించినా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కోరుకుందాం, ఎందుకంటే అది పెద్దగా అవ్వకుండా ఉంటుంది. సో రోజులు గడిచే కొద్దీ సో ఇలాంటి జాగ్రత్తలను తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు. అవేర్నెస్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే ఈ గుండె విషయంలో మాత్రం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే.